నాయుడు గారు మొదటిసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు సెప్టెంబర్ 1, 1995. ఈ సందర్భంగా 30 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి సందర్భంలో మన తమకు మాజీ వ్యవస్థ కార్పొరేషన్ చైర్మన్ శ్రీమతి బాబుల సర్దాదేవి గారి సౌజన్యంతో మన మున్సిపల్ కార్మికులకు, పారిశుద్ధ్య కార్మికులకు రెయిన్ కోట్స్ పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి బాబుల సర్దాదేవి గారికి, వేదికను అలంకరించినటువంటి తమిళ పట్టణ అధ్యక్షులు కల్లర వెంకటేష్ గారికి, మాజీ ఎంసీ చైర్మన్ బసవ రామకృష్ణ గారికి, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ శ్రీ మంత్రిబాబు గారికి, అలాగే పవన్ కి, వేదికను అలంకరించినటువంటి తమ్మాపు సత్యనారాయణ గారికి, మారుతిరావు గారికి, డిఈ గారికి, ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పారిశుద్ధ్య కార్మిక సోదరులకు, కార్మికుల అధ్యక్షులు ఆధ్వర్యం గారికి, అందరికీ కూడా మీడియా వారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ముందుగా ఈ సందర్భంగా మన తణుకు నియోజకవర్గ ప్రజలందరి తరఫున గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేసుకుంటున్నాం. ఒకసారిగా ముఖ్యమంత్రిగా తొలి ప్రమాణం స్వీకారం చేసిన రోజు ఈ రోజుతో నేటికి 30 సంవత్సరాలు. 30 సంవత్సరాల్లో మనకి తెలిసి కొంతమంది ముఖ్యమంత్రులు అయి ఉండొచ్చు, కానీ మన నారా చంద్రబాబు నాయుడు గారు లాంటి ముఖ్యమంత్రిని, అంత మంచి వ్యక్తిని, అంత మంచి లీడర్ని, అంత దిక్సూచి గల ఒక మార్గదర్శి అయిన ఒక గొప్ప ముఖ్యమంత్రిని ఇంతవరకు మనం ఎవ్వరూ చూడలేదన్న సంగతి మనందరం నిక్కచ్చిగా చెప్పుకోవాలంటే ఈసారి ఎన్నికల ఫలితాల్లోనే ఆయన గొప్పతనం ఏంటనేది మనందరం చూసామని అందరికీ తెలియజేస్తున్నాం. ప్రపంచానికే ఒక వీరుడు ఆయన మన ఆంధ్రప్రదేశ్ లో ఉండడం మనం చేసుకున్న అదృష్టం అని ఈ రోజు మీ అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను. అంత మంచి గొప్ప లీడర్ అయిన ఆయన ప్రమాణ స్వీకారం చేసిన ఈ రోజు ఒక మంచి కార్యక్రమం చేయాలని నాకు మనసులో అనిపించినప్పుడు, నాకు తెలిసి పట్టణం ఒక గొప్ప లీడర్స్ ఎవరు అని అన్నప్పుడు మనకి శాసనసభ్యులు, అదేవిధంగా మొట్టమొదటి పౌరులు, మనకి మున్సిపల్ చైర్మన్, అలాంటి వాళ్ళు ప్రతి ఒక్కరి దృష్టిలోకి వస్తారు. వారి విషయం, వారు అధికారంతో మనకి అంతా కూడా మంచి చేయడానికి చూసే ఒక గొప్ప వ్యక్తులు. కానీ తెర వెనక కనపడని గొప్ప వీరులు ఎవరంటే నాకు తెలిసి నేను నిస్సందేశంగా నేను చెప్తాను, మున్సిపల్ కార్మికులని నేను ఈరోజు ఎందుకంటే ఒక్క 4 రోజులు గనక మీరు గనక ఒక్కసారి మనకి ఈ పని ఎందుకని మీరు వదిలేసినట్లయితే పట్టణాలే కాదు, రాష్ట్రమే కాదు, దేశమే అతలాకుతలం అయిపోతుంది. ఎందుకంటే శుభ్రం, పరిశుభ్రం, దానితోటే మన ఆరోగ్యం అన్ని ముడిపడి ఉన్నాయి. ఆరోగ్యమే మహాభాగ్యం అని, అది ఎవరి చేతిలో ఉంది అంటే అది మీ చేతుల్లోనే ఉంది. అందరి ఆరోగ్యాన్ని కాపాడే ఒక గొప్ప వ్యక్తులు మీరు. నాకు తెలిసి వైద్యో నారాయణ హరి అంటారు, అంటే డాక్టర్స్. కానీ డాక్టర్స్ తర్వాత అంతటి గొప్ప వ్యక్తులు డెఫినెట్ గా దేశంలో ఎవరు అంటే నేనైతే ఖచ్చితంగా పారిశుద్ధ్య కార్మికులని నేను ఈ విషయం నేను చెప్పిన గొప్ప మాటలు కాదు, పెద్ద పెద్ద లీడర్స్, గాంధీ గారు అటువంటి గొప్ప గొప్ప వాళ్ళందరూ కూడా చెప్పారు. డాక్టర్ అంబేద్కర్ గారు ఒక్క మాటే చెప్పారు, మనం ఏ పని చేసినా అది ఒక అంటే ఆ వరడు నేను వాడకూడదు, మాదిక దేవతనంతో ఆ పని చేసినా సరే ఒక క్రమశిక్షణతో, ఒక పరిశుభ్రతతో ఎక్కడ వర్క్ చేసినా వాళ్ళు ఎప్పుడు కూడా పైకి ఎదుగుతారు, చిరస్మరణీయంగా ఎదుటి మనుషుల హృదయాల్లో ఉండిపోతారు అని చెప్పారు. అంటే మీరు ఏ పని చేసినా సరే ఒక క్రమశిక్షణతోటి, పరిశుభ్రతతోటి చేసినట్లయితే